Hello everyone. So welcome back to Ramla Devi Jatra Part 2. సో ఇక్కడైతే చూస్తున్నారుగా. సో మార్నింగ్ ఇది టైం వచ్చేసి 4:30 ఆ టైంలో, ఎర్లీ మార్నింగ్ సండే. సో ఇక్కడ మా అన్న అయితే కుంభాన్ని మోసారనమాట. సో ఇది ఒక ఆచారం అనమాట. ఇక్కడ కుంభాన్ని తీసుకుపోయి అమ్మవారికి సమర్పిస్తారనమాట. సో ఇక్కడైతే మా అన్న మా ఇంట్లో నుంచి అయితే తీసుకుని వెళ్తున్నాడు. అండ్ మా అన్న కొడుకు వచ్చేసి దీపాన్ని తీసుకువెళ్తున్నాడు. సో ఇదంతా 4:30 to 6:30 లోపే జరిగిపోతుంది. ఎందుకంటే సూర్యాస్తం అయిపోయే లోపలే దీన్ని సమర్పించేస్తారు అమ్మవారికి. సో అందుకే 4:30 to 6:30 వరకు ఇదైతే జరిగాయి. సో చూస్తున్నారా, ఊర్లో అందరూ ఇంటికి ఇట్లా ఒక్కొక్కరు చెప్పున ఇలా తీసుకుపోతారు. అండ్ దానికన్నా ముందు ఏంటంటే ఇది మెయిన్ అమ్మవారికి సంబంధించే కుంభం అంట, సపరేట్గా ఊరందరూ కలిపి. సో ఇది ఫస్ట్ అమ్మవారికి సమర్పించిన తర్వాతే మిగతా వారు ఇంటింటికి తెచ్చుకున్న వాళ్ళ కుంభాన్ని సమర్పించాలన్నమాట. సో దీనికి వాళ్ళు చేస్తున్న డ్యాన్సెస్ కానీ, డ్రమ్స్ కానీ, అండ్ దానికోసం చేస్తున్న ఏర్పాటు అనేది చాలా సూపర్గానే. సో అర్లీ మార్నింగే చూశారు కదా ఎంతమంది స్ట్రెంత్ అయితే వచ్చారో. సో మేమైతే ఫైనల్గా 6 ఆ టైంలో సో మా దర్శనం అయితే అయిపోయింది. అండ్ మా కుంభాన్ని కూడా అక్కడికి అమ్మవారికి సమర్పించేసి మేమైతే రిటర్న్ మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో చూస్తున్నారు కదా, సో కుంభాన్ని కొంచెం అక్కడికి సమర్పించి దీపాన్ని మేము కుండను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా అన్న మోసిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు. సో మా అన్నకి అంత పెయిన్స్ అన్నీ వచ్చేసాయి అది మోసి. సో అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. సో అది అయిపోగానే మనకు తెలుసు కదా, సో ఒక సైడ్ పొట్టెల్ని బలి ఇచ్చేసి ఇక్కడైతే మేమైతే స్టార్ట్ చేసేసాం వంట కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనానికి. సో మా దేవ, మా ఫ్రెండ్, మా తమ్ముడు అంతా అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో చూస్తున్నాడు కదా, మన భార్గవ్ గారు చనిపోయిన దాని పొట్టెల్ని పెట్టుకుని ఫోటోషూట్ అయితే చేస్తున్నాడు. జల్లి ఉడికిపోతుంది అన్న దీంట్లో జల్లి ఉడికిపోతుంది. సో ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి పలావ్ చేస్తున్నాం అండ్ ఒక సైడ్ వచ్చేసి మటన్ అయితే ఉడుకుతుంది. సో ఇక్కడ మా తమ్ముడు నవీన్ అండ్ పవన్ అయితే పలావ్ చేయడానికి సపోర్ట్ అయితే చేస్తున్నారు మా చెఫ్కి. అండ్ చెఫ్ గురించి చెప్పడం మర్చిపోయినా, సో మా చెఫ్ వచ్చేసి కాదర్ కనేకల్ నుంచి. సో ఇతను ఎక్కడైనా దగ్గరలో ఉన్న ఏ అవైలబిలిటీ ఫంక్షన్స్కైనా, దేవర్లైనా, ఏదైనా పెళ్ళికి చేయాలన్నా అన్నిటి చేస్తాడు. సో ఇఫ్ వాంట్ టు కాంటాక్ట్ అండ్ ఐ విల్ ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ప్లీజ్ పింగ్ ఇన్ ద కామెంట్స్, ఐ విల్ ప్రొవైడ్. చూడు మా గడ్డ చేసుకొచ్చినాడు పెద్ద అప్పుడే వీడియో తీసాడు రా. బాగుంది వీడియో లేదా, బాగుంది సన్నగలాడి బా. రైట్ చూపించు.
సో ఇక్కడ ఒక సైడ్ మటన్ అండ్ పలావ్ చేస్తుంటే ఒక సైడ్ మా ఇంట్లో లివర్ అండ్ బోటి ఫ్రై అయితే చేస్తున్నారు. సో అక్కడైతే మన వాళ్ళు చూస్తున్నారు, రచ్చ రచ్చ చేస్తున్నారు. కాంపిటీషన్ అయితే ఫుల్ ఉంటుంది దీనికి. సో ఫైనల్గా పలావ్ అయితే డన్. సో ఈ పలావ్ మాత్రం చాలా ఫ్యాన్స్ అయితే ఉన్నారు మా ఊర్లో కానీ మా ఇంట్లో కానీ. సో ఆయన చేసే పలావ్కి, సో కాదర్ అని మా చెఫ్ చెప్పాను కదా, అతను చేసే పలావ్ మాత్రం ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. హాయ్ గాయ్స్, చూడండి మటన్ రెడీ అయింది, తిప్పుతున్నారు చూడండి. చూడండి గాయ్స్, షో చేసేకి వచ్చింది. ఇంతసేపు చికెన్ తిన్న మటన్ తిన్న వచ్చింది. కలప చిప్పి గరం 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 మటన్ బాగా ఉడికింది ఫ్రెండ్స్ ఇది. ఒకసారి చిప్పు ఎట్లా అలా ఇది నైట్ ఇది ఫ్రైకి ఇది సో అంతా ప్రిపేర్ అయిన తర్వాత సో మేమైతే వడ్డించడం అయితే స్టార్ట్ చేసాం. సో మా తమ్ముళ్ళు అంతా చూస్తున్నారు, వడ్డిస్తున్నారు. నవీన్ అండ్ పవన్ అండ్ కర్ణ వీళ్ళంతా అయితే అందరికీ వడ్డిస్తున్నారు. సో పలావ్ అండ్ చికెన్ మేమైతే చేసింది, పలావ్ చికెన్ అండ్ మటన్. సో అందరైతే టేస్ట్ అయితే సూపర్ ఉందన్నారు. సో మా చెఫ్కి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. రాదులే సో మేమైతే మా పప్పి గానికి ముందే సెండ్ ఆఫ్ ఇచ్చేది ఇచ్చేసినాం. సో మాతో పాటు కాకుండా మా మామ వాళ్ళతో అయితే ఇంటికి అయితే పంపించేస్తున్నాం. సో త్వరగానే. సో ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటే. సో బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సునీల్ ఆకాష్ వ్లాగ్స్.